మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు కార్తీక మాసం 12వ రోజు ద్వాదశి. కార్తీక మాస ద్వాదశి మహిమలేంటి, ఆ మహిమలకు సంబంధించిన కథను ఈరోజు నేను మీకు వివరించబోతున్నాను. అందరూ జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. ఓకేనా మిత్రమా? మరి కార్తీక మహిమ కథను ప్రారంభిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. కార్తీక ద్వాదశి మహిమం. ఓ రాజా, భగవంతును గమ్యస్థానమును శిఖరాగ్రము చేరుకోవాలన్నా ఒక్కొక్క మెట్టు ఎలా దాటాలో ఆ భగవంతునికి ప్రియమగు కార్తీక ద్వాదశి గొప్పతనం వివరించాలి అంటే, 1. కార్తీక మాసం వారములలో సోమవారం మహిమ కలది. 2. సోమవారం కన్నా శనివారంతో కూడిన త్రయోదశి 100 రెట్లు ఎక్కువ ఫలం ఇస్తుంది. 3. త్రయోదశి కన్నా పూర్ణిమ కన్నా శుద్ధపాడ్యమి 1,00,000 చెట్టు ఫలితం ఇస్తుంది. 4. ఈ శుద్ధపాడ్యమి కన్నా శుద్ధ ఏకాదశి 1,00,00,000 రెట్లు ఫలం ఇస్తుంది. 5. ఈ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి ఉంది చూశావు, వీటినన్నింటికంటే అనంత పుణ్యఫలం లభిస్తుంది. అంటే పై చెప్పిన అన్నిటిలో కంటే కార్తీక ద్వాదశి అతి శ్రేష్టమైనది అన్నమాట. ఇది ఎలా ఉందంటే, ఒకదాని యొక్క ప్రాముఖ్యం చెప్పేటప్పుడు వాని రకాలు పోలిస్తే మేల్రతం స్పష్టం చేయడం అన్నమాట. ఈ కార్తీక మాసంలో అజ్ఞానం చేతనైన ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మంగళ వాద్యాలతో పురాణ కాలక్షేపాలతో హరినామ సంకీర్తనతో ఈ ఏకాదశి రాత్రంతా నిద్ర మేల్కొని ఉదయం అనగా ద్వాదశి నాడు స్నాన సంధ్యలు గావించి బ్రాహ్మణులతో పారాయణ చేసే వారికి తప్పక విష్ణు సన్నిధానం లభిస్తుంది. ఇప్పుడు ఈ కార్తీక ద్వాదశి యొక్క ఇంకా మరికొన్ని ఫలాలు ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. 1. ద్వాదశి నాడు అన్నదానం చేస్తే ఐశ్వర్యం పాల సముద్రం వలె ఉంటుంది. 2. బ్రాహ్మణునికి అన్నం పెడితే సూర్యగ్రహణ కాలమందు గంగ ఒడ్డున 1,000,000 బ్రాహ్మణులకు విందు చేసిన పుణ్యం వస్తుంది. 3. 1000 గ్రహణాలు, 10,000 ప్రతిపేకాలు, 1,00,000 అమావాస్యలు ద్వాదశి యొక్క 16వ భాగానికి సాటి రావు.